నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ఈ రోజు అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దర్శిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. అయితే దీనిపై ఇప్పటికే వైసీపీ ఒక ప్రచారాన్ని అయితే లేవనెత్తుతోంది. నిధులు సరిగ్గా అందట్లేదని, అలాగే విడతల వారీగా దీన్ని ఇవ్వడం ఏంటి అని ప్రశ్నిస్తోంది. మా హయాంలో మేము అనుకున్నట్టుగా ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా ఇచ్చామని చెబుతూనే ఇప్పుడు నిధుల కోత పెడుతుంది. అలాగే అర్హులందరికి కూడా రావట్లేదు అని చెప్పి ప్రచారం చేస్తోంది. మరి ఇప్పుడే కాదు, గతంలో కూడా మనం చూసాం, క్రాప్ వచ్చినప్పుడు దాన్ని కూడా సరిగ్గా కొనట్లేదని చెప్పి ప్రచారం చేయడం కావచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 2-3 సార్లు రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నట్టే కనిపిస్తోంది. అసలు రైతులతో కూడా రాజకీయం అవసరమా అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే నిధులు కూడా విడుదల చేశారు. చంద్రబాబు గారు దగ్గరుండి ఇవ్వడం కూడా జరిగింది. సో మా హయాంలో మేము 50 లక్షల మందికి పైగా ఇచ్చాము, ఇప్పుడు 47 లక్షల మందికే ఇస్తున్నారు. అలాగే విడతల వారీగా ఇస్తామని, అప్పుడేమో మొత్తం ఇస్తామని చెప్పారు, ఇప్పుడు విడతల వారీ అంటున్నారు. అలాగే మహానాడు సభలో 27,000 ఇస్తామన్నారు, ఇప్పుడు 20,000 అంటున్నారు అని చెప్పి ఇలా రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు ఏంటంటారు? అన్నదాత సుఖీభవ నిధులపై ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందంటారు? సరే, కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్ని కూడా ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఒక పనిగా పెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 46.86 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినప్పుడు, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసే 3 టర్మ్గా 2,000 రిలీజ్ చేస్తుంది, 6,000 రిలీజ్ చేస్తుంది కాబట్టి దానికి 14,000 కలిపి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 20,000 ఇస్తారని మాట ఇచ్చాం. అదే మాట ప్రకారం ఈ రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాట్లాడే అర్హత ఎలా ఉందని మనం అడుగుతున్నాం. వాళ్ళు ఏమని చెప్పారంటే, వాళ్ళ మేనిఫెస్టో గురించి, మా మేనిఫెస్టో బైబుల్, ఖురాను, భగవద్గీత అని చెప్పినటువంటి వ్యక్తులు ఆ మేనిఫెస్టోలో ఫస్టే రైతుల గురించి మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడతా వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, అప్పుడు 12,500 ఇస్తాం మేము అని చెప్పేసి. 12,500 ఇస్తాం అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలిపి 18,500 ఇవ్వాలి విడతల వారీగానే ఏదన్నా. వీళ్ళు ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 దానికి ఒక 7,000 కలిపి 13,000 ఇచ్చారు. 5,000 కోత కోసారు అక్కడ. అంటే రైతులు మోసం చేసింది మీరు. పైగా తర్వాత ఈ మధ్యకాలంలో చూసాం, కేంద్రంలో ఉన్నటువంటి మన పార్లమెంట్లో కూడా ఆ బీమా కూడా సరిగ్గా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి అటాచ్డ్ ఫండ్స్ కలపలేదని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పింది. తర్వాత రోడ్డు ట్యాక్స్, రైతులకి రోడ్ ట్యాక్స్, ట్రాక్టర్లు ఉంటాయి కదా వాళ్ళకి, వాటి ట్యాక్స్ కూడా ఉండదని చెప్పేస్తున్నారు. ఎక్కడ జరిగింది? ఏంటంటే మీ మేనిఫెస్టోలో చేర్చిన అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. రైతుల విషయంలో మీరు ఏదైనా ఒక్కటైనా నెరవేర్చారా? ఈ రోజు వచ్చి ముసలికన్ను కడితే ఎలా కుదురుద్ది? రైతుల పట్ల ప్రేమ ఉంది. మన బంగారపాలెం వెళ్ళారమ్మా. నిజంగా రైతుల మీద అభిమానం ఉంటే అది చూడండి, మామిడి పళ్ళని ట్రాక్టర్ల మీద రోడ్ల మీద వేసి తొక్కించడం ఇంత దారుణం. గుంటూరు వెళ్ళారు మిర్చి యార్డ్కి, పరామర్శ పెడితే వెళ్ళి మిర్చి బస్తాలు ఎత్తిపోయారు. వీళ్ళ రైతుల గురించి మాట్లాడతారు. లేకపోతే పొద్దులు వెళ్ళారు, పొగాకు రైతుల గురించి. అక్కడేమో అసలు ఆయనకి క్వింటాలకి కేజీకి కూడా తేడా తెలియకుండా మాట్లాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం విన్న దేశం మొత్తంలో కూడా ఎక్కువ రైతులు ఆత్మహత్య చేసుకుంది 5 ఏళ్లలో. అది దాదాపు 1,800 కోట్ల రూపాయలు పెండింగ్ పెడితే మనం తీర్చాం. పంట చేతికి రాకముందే మేము డబ్బులు వేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి, పంట తీసుకున్న తర్వాత 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు రైతులు వెయిట్ చేసిన పరిస్థితి వేశారు. మనం 48 గంటల్లో క్లియర్ చేస్తున్నాం. ఏ విధంగా మాట్లాడతారు? వాళ్ళ గురించి మీరు చెప్పినట్టుగా దేశంలోనే రైతుల ఆత్మహత్యలో 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం. రైతు ఆత్మహత్య చేసుకుంటే 7 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఎవరికి ఇచ్చారు మీరు? మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు దాదాపు 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు చెప్పిన తన సొంత నీళ్ళు ఇచ్చాడు ఆయన. ఏ రోజైనా కనీసం పరామర్శించావా? ఈరోజు పరామర్శ యాత్రలు చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలందరూ జైల్లో ఉంటే పరామర్శలు చేస్తున్నాడు. ఏ రోజున 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క రైతు దగ్గరికి వెళ్ళావు నువ్వు? ఒక్క రైతుని పరామర్శించి అన్న సాయం చేసావా? నీ జేబులో నుంచి 1 రూపాయి చేతి ఎప్పుడు ఇవ్వడం, నీ జేబులో నుంచి ఇవ్వడం మనకు ఎప్పుడు తెలియదు. ఏంటంటే ఈ రోజున ఒక అద్భుతమైన కార్యక్రమం చేసినప్పుడు దానికి సపోర్టివ్గా నిలబడాలి. ఏదైనా లోపాలంటే ఎత్తి చూపండి, తప్పులేదు. ఇప్పుడు ఇదో పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు గురించి కూడా రైతులకు ఉపయోగపడుద్ది, రాయలసీమ ప్రాంతానికి ఉపయోగపడుద్ది అని చెప్పి మనం ఆలోచన చేస్తుంటే, దానికి కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్స్కి ఈయన మళ్ళీ ఒత్తాసు పలుకుతాడు.
అంటే గతంలో కూడా మనం చూసాం చంద్రబాబు గారిని రైతులకు దూరం చేయడం కోసం కొన్ని అంశాలను తెర మీదకి తీసుకొచ్చి రైతులు వ్యవసాయం దండగా అని చెప్పి రాజశేఖర్ గారి టైంలో ఆయన్ని ఆ విధంగా ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా రైతులను అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఖచ్చితంగా. ఎందుకంటారా, మేము పదే అడిగేవాళ్ళం అండి, ఏమని చంద్రబాబు గారు వ్యవసాయానికి దండగా అన్న మాట అన్నారని మీరు అంటున్నారు కదా, ఒక పత్రికా ప్రకటన కానీ ఆయన వీడియో క్లిప్పింగ్ కానీ ఏదైనా ఉంటే రుజువు చూపించండి, దాని మీద మనం మాట్లాడదాం. రుజువులు ఉంటాం. నోటికి వచ్చిన మాట మాట్లాడేసి వాడు చెప్పింది అంతే కదా, వాళ్ళకి ఐపాక్ టీమ్ ఒకటి నడిచింది, దాంతో అన్ని అబద్ధాలు ప్రచారం చేయాలి, ఫేక్ అకౌంట్ క్రియేట్ ప్రచారం చేయాలి, ఇదే పనిగా పట్టింది. అంటున్నాను, ఏ విషయంలోనే రాజకీయం తప్పులేదు. రైతులతో రాజకీయం ఏంటి? ఆక్వా రైతులకు ఏమని చెప్పాను, అసలు యూనిట్ ₹1 ఇస్తానని చెప్పాను, ఎవరికి ఇచ్చావు? ఆక్వా రైతులకు ఇలాగ లాడిపోయారు మొత్తం. ఈ రోజున పోలవరం కంప్లీట్ చేసేనే ఉంటే ఇంకో రకంగా రైతులు లబ్ధి చేయకూడదు కదా. ఏం కంప్లీట్ చేసావు 5 సంవత్సరాల్లో? పైగా ప్రతిపక్ష నాయకుడు పెద్ద మాటలు చెప్పాడు, పోలవరాన్ని కట్టలేరా రాష్ట్ర ప్రభుత్వం, అంత చేతకానితనమా, కేంద్ర ప్రభుత్వం సహకారం చేయకపోతే పోలవరం ఎందుకు కట్టలేరు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి. మరి నీ హయాంలో కనీసం 3% కూడా కట్టలేకపోయావే, మళ్ళీ దాని ఏమంటారో రివర్స్ టెండరింగ్ పేరుతోటి మళ్ళీ భారం వేసావు. ఈ రోజున మరింత భారం అయిందంటే నీ వల్లనే కదా, నేను తీసుకుని తప్పుడు నిర్ణయాల వల్ల కదా. నేను ఏమంటున్నానంటే, ఏదైనా సరే ఉత్తరాంధ్రలో మహేంద్ర తనయ ప్రాజెక్ట్ కావచ్చు, గాలేడు నగర ప్రాజెక్ట్ కావచ్చు, వెలుగొండ కావచ్చు, హంద్రీనేవా కావచ్చు, ఒక్క ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేసి నువ్వు రైతులకి చేశానని చెప్పగలిగిన ప్రాజెక్ట్ ఒక్క పేరు చెప్పమనండి. అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోతే పార్లమెంట్లో మాట్లాడారు, ప్రాజెక్టుల నిర్వహణ ఎలా ఉండాలి, లేకపోతే ఎటువంటి ప్రమాదం జరుగుద్ది, ఒక కేస్ స్టడీ అన్నమయ్య ప్రాజెక్ట్ అని చెప్పేసి పార్లమెంట్లోనే గజేంద్ర సింగ్ షెకావత్ గారు మాట్లాడాడే. సిగ్గుచేటు. పులిచింతల ప్రాజెక్టుకి గ్రీజ్ కూడా పెట్టలేదు. నేను అంటుంది, ఎన్ని చెప్పుకుంటా పోతే ఇంత పెద్ద హిస్టరీ వస్తుంది. నువ్వు రైతుల గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎక్కడుంది? తణుకు సంబంధించినటువంటి మా నియోజకవర్గమే, ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడో చూసాం. ఓ రైతు ధాన్యం తడిచిపోయిందని మాట్లాడితే దాన్ని నేను మీ దగ్గర చెప్పలేను, ఆ డైలాగ్ వేసి మాట్లాడాడు. అటువంటి వ్యక్తులు, అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తులు, రైతులు అంత ఇదిగా కించపరిచిలే మాట్లాడిన వ్యక్తులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పరామర్శ అయిన వ్యక్తులు, ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 20,000 వచ్చేలాగా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి 7,000 ఇచ్చింది. ఘనంగా ఓపెన్గా చెప్పుకోగలం, ధైర్యంగా చెప్పుకోగలం. మేము నువ్వు ఎక్కడ చేసావు? 20,000 ఇస్తావున్నా ఖచ్చితంగా 20,000 ఇస్తాం 3 ట్రిప్పుల్లో. అంటే అన్నదాత సుఖీభావకి కూడా అంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ముందు రోజు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు చదివి వినిపిస్తాను. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో మీరు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకటి, భూ యజమానికి 10 సెంట్ల సేద్యం తప్పనిసరి. సీఎం కిసాన్ షరతులు మక్కీ దింపారు. అంటే అవి ఏవైతే కిసాన్ నిధికి ఉన్నాయో కౌలు రైతులకు మరిన్ని కఠిన ఆంక్షలు, వారికి సాయం ఇప్పుడే కాదు, కౌలు రైతులకు కూడా ఇప్పుడే సాయం లేదు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. CCRC ఈ పంట ఉంటేనే ఇది అప్లికబుల్ అవుతుంది, అలాగే కనీస లీజు విస్తీర్ణం కూడా యాడ్ అవుతుంది దీంట్లో అని చెప్పి కొన్ని వస్తున్నాయి. సో వీటిలో ఇలాగే గతంలో ఒక ఫేక్ కార్డ్స్, కిసాన్ కార్డ్స్ అవి క్రియేట్ చేయడం, అంటే ఇప్పుడు 56 లక్షల మందిని చెప్పుకుంటున్నాడు కదండి. అసలు 56 లక్షల మందికి ఎక్కడ ఇచ్చాడైనా లెక్కలు చెప్పమన్నాడు. నిజంగా ఏ జిల్లాకి ఎంత జిల్లాల వారీగా ఒక నెంబర్ వేసుకున్నారు వాళ్ళ సాక్షి పేపర్లో. ఎక్కడా జరగలేదు. కౌలు రైతుల గురించి మాట్లాడే అర్హత అసలు లేదు. ఎందుకంటే కౌలు రైతులకు నిబంధనలు పెట్టారు. భూ యజమాని దగ్గర అంటే 11 సంవత్సరాల నిబంధన అని, కాంట్రాక్ట్ అని, పేపర్స్ అని కొన్ని కండిషన్స్ అప్పుడు పెట్టారు. ఆ కండిషన్స్ ఇప్పుడు ఏమి లేవే. సెకండ్ ట్రిప్ ఖచ్చితంగా కౌలు రైతులతో కల్పిస్తామని చెప్పాం. ఇప్పుడు సెకండ్ ట్రిప్ కల్పిస్తామని చెప్పారండి కౌలు రైతులకి. ఈ విషయం వాళ్ళకి అర్థం అవ్వట్లా. దానికి ఏదో రకంగా బురద జల్లాలి. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసంటే, సంవత్సరం అయిపోయింది, గత సంవత్సరం ఇవ్వలేదు. ఫైనల్ గా ఒకటి సార్, మనం రైతులకి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నారని మనం విన్నాము. సో అలాంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు ఈవెన్ వాళ్ళ భారతి గారిని ఆ పులివెందుల్లోనే అడిగినటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఏంటంటే, సొసైటీ ఎన్నికలు జరపలా గత 5 సంవత్సరాలు. వాళ్ళ మనుషులకి, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగేటువంటి మనుషులు ఎవరు ఉంటారో వాళ్ళకే ఆ పాలక మండలి సభ్యుల కింద నిలిచేశారు. ఈ రోజున సొసైటీలు అనేటప్పటికీ రైతులే ఓటు హక్కుదారులే ఉంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి సొసైటీస్, ఏ సహకార సంఘాలు ఉంటాయో వాటన్నిటిలో జరిగిన విపరీతమైన అక్రమాలు జరిగినాయి. రైతుల పేర్లతోటి వీళ్లే బిల్స్ రాసేసుకుని లోన్లు తెచ్చేసుకోవడం. ఇప్పుడు వాటి మీద కూడా విచారణ చేయాలని చెప్పి డిమాండ్ వస్తుంది ఈ రోజున. అటువంటి వ్యక్తులు రైతుల్ని ఏదో రకంగా దోచుకున్న వ్యక్తులు, కనీసం రైతులు అక్కడికి వెళ్ళి మా పంట ఇచ్చి 3 నెలలు అయింది, మా డబ్బులు ఇంకా పడలేదంటే వాళ్ళని కించపరిచినటువంటి వ్యక్తులు. అంటే కౌలు రైతులు అయితే కనీసం వాళ్ళకి కఠినమైన నిబంధనలు అన్నమాట.
యజమాని సంతకం పెట్టాలి. ఎక్కడ పెడతాడు యజమాని సంతకం పెడితే భూమి మీద హక్కు వాళ్ళకి వెళ్ళిపోతుంది, భయం ఉంటుంది. ఇప్పటి వరకు కౌలు రైతుకి యజమానికి ఎలా ఉంటుందంటే నోటి మాట అమ్మ. ఒక రైతు ఒక కౌలు రైతుకి ఇచ్చి నోటి మాట మీద కౌలుకి ఇస్తారు. ఆ నిబంధనల్లో పేపర్ల మీద రాశారనుకోండి కొంచెం భయం ఉంటుంది, రైతులకు కూడా భయపడతారు, వాళ్ళకి హక్కు వెళ్ళిపోద్దామని అంటే నేను అంటుంది దీన్ని వ్యవస్థని చిన్నాభిన్నం చేసి మొత్తం అక్కడికి చూసారా పొలాల మధ్యన రాళ్ళేశారు. ఆ ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి దీంట్లోకి నాకు ఒక రైతు ఫోన్ చేసి, నేను అక్కడ మొగల్తూరు మండలం, నరసాపురం జిల్లా మొగల్తూరు మండలంలో ఒక రైతు ఫోన్ చేసి దాదాపు తాతల ముత్తాతల నుంచి స్థలం రాత్రే 3 సెంట్లు లోపలికి వచ్చి రాళ్ళు వేసారట. ఇప్పుడు కొనుక్కున్నది కదా వాళ్ళు, తాత ముత్తాతల నుంచి స్థలం 3 సెంట్లు లోపలికి వచ్చి వేసేసాడట. వేసేస్తే అతనికి మళ్ళీ మద్దతుగా స్థానికంగా ఉన్నటువంటి విఆర్ఓ, ఎంఆర్ఓ, ఎండిఓ నా భూమి నాది అని నిరూపించుకోవడానికే అతను తిరగని ఆఫీస్ లేదు. చెప్పాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత దారుణమైన యాక్ట్ తీసుకొచ్చాడు. నా భూమి నాది అని చెప్పుకోవడానికి అతను ఇంకా ఆత్మహత్య చేసే పరిస్థితి వచ్చాడండి. నా పిల్లలకి అదే నా వ్యవసాయం తప్ప నాకేం తెలియదు, తాత ముత్తాతల నుంచి దాన్ని కాపాడుకుంటా వచ్చాం. రాత్రి రాళ్ళు మార్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పక్కన ఉన్నవాడు పక్క భూమి లోపలికి వచ్చేస్తే అతనికి మద్దతుగా విఆర్ఓ, ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఆఖరికి కలెక్టర్ గారు ఆఫీస్కి చుట్టూ తిరిగి దానికి మద్దతుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటివి పెట్టి ఇన్ని రకాలుగా రైతులను ఇబ్బందులు పెట్టిన వ్యక్తులు, మీ హయాంలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు కూడా కట్టినటువంటి వ్యక్తులు, ఒక్క రైతుని కూడా పరామర్శించిన వ్యక్తులు, ఆత్మహత్యల్లో దేశంలో 3వ స్థానం తీసుకొచ్చిన వ్యక్తులు, మీరు రైతుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంటుంది? నేను అంటాను రాజకీయాలు ఎన్నైనా మాట్లాడుకోము, రైతుల విషయంలో రాజకీయాలు చేస్తే మాత్రం వాళ్ళకి పుట్టగతులు ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Please subscribe to Leo News for more videos.